welcome back to my channel iMiniStar. So yes, I am back అండి మీ అందరి ముందుకు మళ్ళీ వచ్చేసాను ఒక మంచి DIY హోమ్ మేడ్ ఫేస్ స్క్రబ్ అండి. మనం చాలా ప్రొడక్ట్స్ మనం ఆన్లైన్ నుండి ఆర్డర్ చేస్తామండి. ఫేస్ స్క్రబ్స్ కొన్ని ఆయుర్వేదిక్ ఉంటాయి. నేను ఆయుర్వేదిక్ స్క్రబ్సే యూస్ చేస్తాను. ఒక ఫేస్ స్క్రబ్ ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను కదా, బయోటిక్ వాళ్ళ బాయ్ పపాయ ట్యాన్ రిమూవ్ ఫేస్ స్క్రబ్ అని. ఎవరైతే ఆల్రెడీ ఆ వీడియో చూసారో వెరీ గుడ్. ఎవరైతే చూడలేదో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు చూడొచ్చు. చాలా బాగా ప్రొడక్ట్ అండి అది, ఫర్ ట్యాన్ రిమూవల్ స్క్రబ్. సో నేను ఒక ఇన్స్టెంట్ చాలా ఈజీలో ఇంట్లో మనం ఒక 1 minute ఫేస్ స్క్రబ్ తయారు చేసుకొని అలా అప్లై చేసుకొని ఒక మంచి గ్లోయి ఫేస్ చేయొచ్చండి. అది ఎలా మనం ఫేస్ స్క్రబ్స్ ఎందుకు యూస్ చేస్తామండి? నార్మలీ ఏదైతే మనకు పోర్స్లా ఇలా ఇక్కడ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ మన స్కిన్ పైన కలెక్ట్ అవుతుంది, అదన్నీ చాలా బాగా క్లీన్ చేస్తుంది, ట్యాన్ రిమూవ్ అవుతుంది, మనం చాలా బాగా ఫ్రెష్ అనిపిస్తుంది. ఎందుకేమో మనం చాలామంది పార్లర్కు వెళ్ళి చేయించుకుంటారు, ఆ ఫేషియల్ ఈ స్క్రబ్ రాస్తారు ఫేస్ పైన, ఆ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ ఈ కెమికల్ ఆ కెమికల్ ఇది అది అది ఇది ఇది. వై ఐ సజెస్ట్ ఆయుర్వేదిక్. నేను డిఐవైస్ హోమ్ మేడ్ ది బిలీవ్ చేస్తానండి. ఎందుకు మనం ఎప్పుడైతే ఇలా హోమ్ మేడ్ చిన్న చిన్న మన ఇంట్లో వస్తువులని మన కిచెన్లోనే కొన్ని ప్రొడక్ట్స్ ఐటమ్స్ ఉంటాయండి, దాంతోనే మనం చాలా బాగా మన స్కిన్ వైట్నింగ్, స్కిన్ ఫేస్ ప్యాక్ స్క్రబ్స్ అలా చేసుకోవచ్చు. సో మీరు కూడా అలానే చేయండి. మీ స్కిన్ని ఎంత తక్కువ కెమికల్స్ నుండి దూరం ఉంచుతారో మీకే మంచిదండి. ఓకే, సో మనం ఈ ఫేస్ స్క్రబ్ చేసుకుంటున్నాము, మనం ఎక్కడైనా బయటికి వెళ్ళొచ్చాము, ఓకే, ఇంట్లో ఉన్న స్క్రబ్ లేదనుకోండి. ఇప్పుడు నా దగ్గర స్క్రబ్ అయిపోయాయి, నేను ఎక్కడికో వెళ్ళొచ్చాను, నాకు చాలా ఇరిటేట్ అవుతుంది, నా స్కిన్ని గ్లోయి కనిపించడం లేదు. ఒక 1 minute ఇలా చిటికెలో వితిన్ సెకండ్స్ అండి, నాట్ ఈవెన్ 1 minute పట్టదు, మనం ఈ ఫేస్ స్క్రబ్ తయారు చేసుకొని అలా 3 to 4 minutes చాలా బాగా స్క్రబ్ చేసేసి ఫేస్ వాష్ చేసుకోండి. ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తుందో, అలాగే మన స్కిన్ని చాలా బాగా గ్లో ఇస్తుంది. అనుకుంటున్నారు కావచ్చు కదా, ఏ ఐటమ్తో ఎంఐ ఫేస్ స్క్రబ్ అంటున్నది? ఓన్లీ ఒక 3 items దీంట్లో మనం యూస్ చేస్తాము. అది ఏంటి అన్నది చెప్తాను. ఫస్ట్ వీట్ ఫ్లవర్ అండి. వీట్ ఫ్లవర్ని మనం తెలుగులో గోధుమ పిండి అంటాం కదా, దాంతో మన మమ్మీస్ వాళ్ళు చపాతీస్ చేస్తారు, రోటీస్ చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా ఏదో చేస్తారు ఫుడ్ ఐటమ్స్లో. అది మన స్కిన్ పైన కూడా యూస్ చేయొచ్చండి. వీట్ ఫ్లవర్ మన స్కిన్ని చాలా బాగా డెడ్ స్కిన్ని రెజ్యునేట్ చేస్తుంది, డెడ్ స్కిన్ సెల్స్ని తీసేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీట్ ఫ్లవర్ అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుందండి. సో ఈ స్క్రబ్ ఏదైతే మనం చేసుకుంటున్నామో ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండి, ఫర్ డ్రై స్కిన్, ఫర్ నార్మల్ స్కిన్, ఫర్ ఆయిలీ స్కిన్, ఓకే, అందరికీ యూజ్ అవుతుంది. సో ఫస్ట్ వీట్ ఫ్లవర్, గోధుమ పిండి. సెకండ్ ఐటమ్ వచ్చేసి మిల్క్. ఓకే, మిల్క్ యూజ్ చేస్తున్నామండి. మిల్క్ హ్యావ్ లాట్స్ ఆఫ్ విటామిన్స్ అండ్ ప్రోటీన్స్ అండి. సో ఈ మిల్క్లో ఒక లాక్టిక్ యాసిడ్ అని ఉంటుందండి, ఆ లాక్టిక్ యాసిడ్ యాంటీ ఏజింగ్ అండి. ఓకే, స్కిన్ పైన ఏదైనా వ్రింకల్స్, ఫైన్ లైన్స్ అలా ఏది ఉంటుందో యాంటీ ఏజింగ్ అవన్నీ తీసేస్తుంది. సో ఈ మిల్క్ మనం హాట్ తీసుకోవాలా, కోల్డ్ తీసుకోవాలా, ఏది తీసుకోవాలి? నార్మల్ ఏదైనా రూమ్ టెంపరేచర్ నార్మల్ మిల్క్ తీసుకోండి, నాట్ హాట్ నాట్ కోల్డ్. ఫ్రిడ్జ్లో పెట్టిన కోల్డ్ మిల్క్ కాదు, హాట్గా బాయిల్ చేసుకున్న హాట్ మిల్క్ కాదు, ఒక నార్మల్ రూమ్ టెంపరేచర్ మిల్క్. సో థర్డ్ మనం దీంట్లో తీసుకుంటున్నాము షుగర్ అండి. షుగర్ని తెలుగులో చక్కెర అంటాం కదా, అది తీసుకోవాలి. షుగర్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ మన స్కిన్ని చాలా బాగా మాయిశ్చరైజ్ చేస్తుంది, స్కిన్లో ఉన్న ఏదైనా అన్వాంటెడ్ డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా అవి తీసేస్తుంది, స్కిన్ని చాలా గ్లోయి మరి రిఫ్రెషింగ్గా అనిపిస్తుందండి, చాలా బాగా స్క్రబ్ అవుతుంది. కొందరికి క్వశ్చన్ ఉంది కదా, షుగర్ తీసుకోవాలా షుగర్ పౌడర్ తీసుకోవాలా? ఐ వుడ్ సజెస్ట్ షుగరే తీసుకోండి. అది ఇలా స్మాల్ పార్టికల్స్ ఉంటుంది కదా, స్క్రబ్ చాలా బాగా అవుతుంది మన స్కిన్ని,
దాంతో చాలా గ్లోయి అండ్ రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఓకే, సో మనం స్టార్ట్ చేసుకుందామండి. సో ముందుగా నేను ఈ బౌల్ తీసుకున్నానండి, ఒక కంటైనర్ అనుకోండి. ఇది మీరు తయారు చేసుకొని స్టోర్ కూడా చేయొచ్చు, ఒక 1 వీక్ 15 days అంతే అండి, దానికంటే ఎక్కువ కాదు. లేదంటే ఫ్రెష్గా చేసుకోండి ఇన్స్టెంట్గా, ఎంతసేపు అండి, విదిన్ సెకండ్స్ అవుతుంది. ఓకే, ఇలా కంటైనర్ తీసుకొని దీంట్లో, సో ఈ కంటైనర్లో దీంట్లో నేను ఒక 1 స్పూన్ వీట్ ఫ్లవర్ వేస్తున్నానండి, గోధుమ పిండి 1 టేబుల్ స్పూన్. ఓకే, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేద్దామండి, ఇలా యాడ్ చేసుకోండి. వీట్ ఫ్లవర్ అండ్ షుగర్. ఓకే, థర్డ్ మిక్స్ చేసుకోండి కొద్దిగా. థర్డ్, దీంట్లో మనం మిల్క్ అండి, మిల్క్ యాడ్ చేసుకుందాం. సో దీంట్లో ఇలా మిల్క్ యాడ్ చేసుకుందాము. ఇది ఒక పేస్ట్లా ఎంత అవసరం అంత యాడ్ చేసుకోండి. ఇలా మిల్క్ యాడ్ చేసుకోండి. ఓకే, నేను మిక్స్ చేసి చూస్తానండి. వీట్ ఫ్లవర్, షుగర్ అండ్ మిల్క్ మిక్స్ చేస్తాం. ఇన్స్టెంట్. ఎంతసేపు అయిందండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని నేను ఇంకా కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నాను. మీరు కనుక ఒక రిఫ్రెషింగ్ అంతే ఒక సెకండ్స్లో తయారు చేసుకొని అలా స్క్రబ్ చేసేసుకొని బ్యూటిఫుల్గా ఎందుకు కనిపించకూడదు, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, చాలా మన స్కిన్ పైన గ్లో ఇస్తుందండి ఈ స్క్రబ్. నేను ఏదైతే మీకు చూపిస్తున్నాను, చాలా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. చాలా బాగా ఇలా మిక్స్ చేసుకుంటాము. సో ఎస్, మనం రెడీ చేసుకున్నాం కదా ఇలా. ఓకే, సో దీన్ని నేను ఇప్పుడు ఫేస్ పై అప్లై చేసి చూపిస్తానండి. ఇలా కొద్దిగా స్కిన్ పై ఇలా ఒక 2 minutes కాదు, లేదంటే 3 to 4 minutes. ఓకే, చాలా బాగా గ్లో ఇస్తుంది, ఇన్స్టెంట్ రిఫ్రెష్ అవుతుంది మన స్కిన్. ఇక్కడ నెక్, ఇలా ఇలా చాలా బాగా. ఐ హోప్ కెమెరాలో మీకు కనిపిస్తుంది. దీని ఫ్రేగ్రెన్స్ మీకు వీట్ ఫ్లవర్దే చాలా ఎక్కువ అనిపిస్తుందండి. ఓకే, మీరు ఇది 2 daysలో ఒకసారి యూస్ చేసి చూడండి. మీ స్కిన్ ఒక 1 month లేదంటే ఒక 15 daysకి ఒక ట్రయల్ చేసి చూడండి మీ స్కిన్ పైన. నేను చెప్పే ఫేస్ స్క్రబ్, గ్లోయి ఫేస్ స్క్రబ్, స్కిన్లో ఇలా మిల్కీ బ్యూటీ వస్తుంది మీకు. ఓకే, సో మనం ఇది 3 to 4 minutes ఆల్రెడీ మసాజ్ చేసేసామండి, చాలా బాగా స్క్రబ్ చేశాను. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసి మీకు దీని రిజల్ట్స్ చూపిస్తానండి. సో నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసానండి, ఇది నార్మల్ వాటర్తో. నో ఫేస్ వాష్, నో ఎనీ సోప్ అండి. ఏ సోప్ అండ్ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకోకండి, ఓన్లీ నార్మల్ వాటర్తో. ఇలా చూడండి, ఎంత గ్లోయి స్కిన్, ఒక రిఫ్రెషింగ్ లుక్ ఇస్తుంది చాలా బాగా మన స్కిన్.
చూసారు కదా, ఒక గ్లో కనబడుతుంది. మన స్కిన్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఎంత ఈజీ, ఒక 3 ఐటమ్స్తో మనం ఈ గ్లోయి ఫేస్ స్క్రబ్ చేసుకున్నామండి. ఒక DIY హోమ్మేడ్ ఫేస్ స్క్రబ్. మీరు కూడా ఈ ఫేస్ స్క్రబ్ని ట్రై చేయండి ఇంట్లో. మీకేం బెనిఫిట్ అన్నది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తే నేను ఎప్పుడెప్పుడు వీడియోస్ పెడుతున్నానో మీకు ఆటోమేటిక్లీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. మీరందరూ నన్ను ఇలానే సపోర్ట్ చేయండి, చేస్తూ ఉండాలి. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ iMiniStar. థ్యాంక్ యూ. స్టే సేఫ్.